నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం ఖతలాపూర్ మండలంలో శ్రీ మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ. కాకినాడ జిల్లా తాళ్లరేవు బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం, 6 దుర్మరణం, 5 తీవ్ర గాయాలు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం. సెల్ ఫోన్ పోతే ఆందోళన వద్దన్న జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్. చోరీకి గురైన 29 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం ఖతలాపూర్ మండలంలోని తాండ్రియాల గ్రామంలో శ్రీ మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి డాక్టర్ గోలి మోహన్ విచ్చేశారు. గ్రామ సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు ఆయనను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ మార్కండేయ ఉత్సవానికి మహా అన్నదానం జరిపించిన డాక్టర్ గోలి మోహన్ గారికి మా పద్మశాలి సంఘం తరపున రుణపడి ఉంటామన్నారు. పద్మశాలి కులంలోని యువతను ఆదుకోవాలని కోరారు. గ్రామ సర్పంచ్ గడిగల గంగాప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటి వరకు మా తాండ్రాల గ్రామానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారని, మీలాంటి నాయకునికి మా గ్రామం ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. డాక్టర్ గోలి మోహన్ మాట్లాడుతూ ఈ తాండ్రాల గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయుటకు మీకు తోడ్పడతానన్నారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి గ్రామ అభివృద్ధిలో ముందు ఉండాలన్నారు. ముఖ్యంగా యువత ఊర్లో కాదు ఉద్యోగంలో ఉండాలని, ఆర్థికంగా ఎదగాలని, ఉన్నతమైన స్థానంలో ఉండాలని అన్నారు. పద్మశాలి యువకులు అన్ని విధాలా ఎదగడానికి సహాయం అందిస్తానని, రాబోయే రోజుల్లో ఈ వేములవాడ శాసనసభ్యునిగా పోటీ చేస్తున్నాను, అందుకు గ్రామ ప్రజల ఆశీర్వాదం కావాలని మీ అందరినీ ఆదుకుంటానని మాట ఇచ్చారు. అనంతరం మార్కండేయ ఆలయ కమిటీ సభ్యులు డాక్టర్ గోలి మోహన్ గారిని శాలువాతో సత్కరించారు. నేను టార్గెట్ చేసి ఖచ్చితంగా నా పిల్లలు అంటే నా తాను ఉన్నటువంటి పిల్లలు అమెరికా లండన్లో ఎక్కడ ఉండాలి, నా తాను పిల్లలు వాళ్ళు ఖచ్చితంగా పిల్లలు కూడా ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు అన్ని విధాలా వాళ్ళు ముందుండాలని నేను సంకల్పం అనుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ గమనించండి, ఎవరు కానీ మనకు అది ఇస్తాను కానీ ఇది చేస్తాను, కానీ నేను నా పిల్లలకు చదివిస్తా, నా పిల్లలకు ఉద్యోగం ఇస్తా, నా పిల్లలు ఆర్థికంగా ఎదిరిస్తాను మాత్రమే చెప్తున్నా. మీకు అర్థమైతే నన్ను దగ్గర తీసుకోండి, అర్థం కాకపోతే అర్థం చేసుకుని ట్రై చేసుకోండి. కానీ నాకు ఈ తాండ్రాల గ్రామ ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వాదం ఇవ్వాలని ఈ మార్కండేయ స్వామి సాక్షిగా అందరినీ నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ మార్కండేయ సభ్యులకి మరియు గ్రామ సర్పంచ్ గారికి, గ్రామ ప్రజలకు, మహిళలకు మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా తాళ్లరేవు బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6 దుర్మరణం చెందగా మరో 5 తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని స్థానికులు తెలిపారు. బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఆటో నుజ్జునుజ్జయింది. మృతదేహాలు చెల్లా చెదురుగా పడ్డాయి.
ప్రైవేటు బస్సు ఢీకొన్న సమయంలో ఆటోలో మొత్తం 8 మంది ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో పాటు మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. న్యాయానికి అన్యాయానికి ధర్మానికి అధర్మానికి జరిగిన కర్ణాటక కురుక్షేత్ర యుద్ధంలో కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 136 స్థానాలు గెలుచుకున్న సందర్భంగా జిన్నారం మండల కేంద్రంలో జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేష్, సోలాక్పల్లి సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. పటాకులు కాల్చుతూ మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఎంపీపీ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ కర్ణాటక ప్రజలు మార్పు కోరుకున్నారని, బీజేపీ ప్రభుత్వ పాలనతో విసిగిపోయి బీజేపీకి గుణపాఠం చెప్పారన్నారు. కర్ణాటక ప్రజలు రాజకీయంగా పరిణితి కలిగి ఉన్నవారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ హవా చూపిస్తామని, బీఆర్ఎస్ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. కర్ణాటక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయం దేశాన్ని మార్చేస్తోందని, రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరం పనిచేస్తామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగిరవేసి కేసీఆర్ నిరంకుశ పాలనకు విముక్తి కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కేఎస్జీ యువసేన నాయకులు పాల్గొన్నారు. ఏదైతే కర్ణాటకలో జరిగినటువంటి ఎలక్షన్లు చూస్తుంటే నిజంగా ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్టు ధర్మానికి అధర్మానికి మధ్య నడుస్తున్నటువంటి ఎలక్షన్లు, ఈ ధర్మం మధ్యలో ఏదో రాహుల్ గాంధీ గారు ఏదైతే పాదయాత్ర చేసినటువంటి జోడో యాత్రలో భాగంగా కావచ్చు, కర్ణాటకలో ఉన్న ప్రజలందరూ కూడా నిజంగా ఈ బీజేపీని పాతర పెట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని తీసుకొని రావడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటే సౌభాగ్యంలోనే నిజంగా సౌభాగ్యం కర్ణాటక ప్రజల సౌభాగ్యం ఉంటుందని తెలిసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది. ఏదైతే గుణాదులు దౌతాం, బొందలు దౌతే సంక్షేమ పథకం ఉండదు, ఇందిరమ్మ రాజ్యం వస్తే సంక్షేమ పథకం ఉంటుందని కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం పెట్టి బీజేపీని పాతరేసింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని పాతర వేసిండ్రు. ఏదైతే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందో తెలంగాణ రుణం తీసుకోవడానికి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికి కూడా పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఏదైతే కర్ణాటకలో మనం గెలవడం జరిగిందో, ఒక రాహుల్ గాంధీ గారిని వాళ్ళ తండ్రిని కూడా కోల్పోవడం జరిగింది ఈ యొక్క యుద్ధంలో. అదేవిధంగా వాళ్ళ నాయనమ్మను కూడా కోల్పోవడం జరిగింది. అట్లాంటి వ్యక్తిని పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసినటువంటి మూర్ఖుడి యొక్క బీజేపీ నరేంద్ర మోడీ గారు. అయితే ఏ విధంగా ఒక చిన్న వ్యక్తిని నువ్వు అవమానపరుస్తున్నావో, ఏ విధంగా అయితే రైతులను అదేవిధంగా సామాన్య ప్రజలను పీడిస్తున్నావో ఇది నిదర్శనం. దానికి వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేయడం జరిగింది కర్ణాటక ఎలక్షన్ లో. కాబట్టి ఇది రైతుల విజయం, అదేవిధంగా కార్యకర్తల విజయం, అదేవిధంగా ప్రజల విజయం. ప్రజలందరూ కూడా మమేకమై నిన్ను వద్దనుకున్నారు కాబట్టి నేను ఓడగొట్టడం జరిగింది. నువ్వు పెద్ద పొగడలు పోయినావు, నేను రోడ్ షోలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, ఎన్ని రోడ్ షోలు. సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 29 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ భాస్కర్ తెలిపారు. CEIR వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ను ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2.5 లక్షల విలువ గల 29 మొబైల్ ఫోన్స్ ఈ పోర్టల్ ద్వారా రికవరీ చేసి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధితులకు అందజేశారు. CEIR పోర్టల్ నిర్వహణకు పోలీస్ స్టేషన్లో నోడల్ అధికారులను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. మొబైల్ నంబర్, మీ సేవ రసీదు, IMEI మొదలగు వివరాలతో ఈ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలన్నారు. ఇలా నమోదు చేయడం IMEI ద్వారా ఫోన్ బ్లాక్ చేయబడి పనిచేయదు అని అన్నారు. ఇందులో ఎవరైనా సిమ్ కార్డు వేసుకుంటే ట్రేస్ రిపోర్ట్ వస్తుందని, దీని ఆధారంగా పోయిన మొబైల్ లొకేషన్ గుర్తించి స్వాధీనం చేసుకోవచ్చన్నారు. సాంకేతికతను ఉపయోగించి పోయిన సెల్ ఫోన్లను తిరిగి కనిపెట్టి తమకు ఇచ్చినందుకు బాధితులు ఎస్పీ గారికి ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు.
మీకు ప్రార్థిస్తున్నాను. కాబట్టి మిగతా ప్రజలకు కూడా చెప్పండి, సెల్ ఫోన్ పోయినట్లయితే ఇబ్బంది పడుతూ మీ సమీప పోలీస్ స్టేషన్ ఎక్కడైనా మీరు కరీంనగర్లో బస్సు ఎక్కినారు, ఇంతకుముందు ఒక ఇష్యూ ఉండేది, కరీంనగర్లో బస్సు ఎక్కినారు, జైత్యాల బస్ స్టాండ్లో చూసుకున్నారు, జైత్యాలకు వస్తే మీరు కరీంనగర్లో చేసింది అక్కడ కాంప్లైంట్ చేయండి. అది ఎక్కడ ఇక్కడ కూడా కామన్ ఉంది. ఇప్పుడు అలాంటి ఇబ్బంది ఉండదు. ఎక్కడ మీ సెల్ ఫోన్ పోయినా మీ బాధ్యత ఇవ్వండి. ఇస్తే అది ఒక అతను ఫోన్ వాడట్లేదు అని అన్నా ఫస్ట్ అతనికి ఉపయోగపడుకోవాల్సింది ఏంటి అని అంటే సెల్ ఫోన్ దొరికిన వాడికి అది ఉపయోగపడదు. నియరెస్ట్ ప్లేస్లో ఉన్నా దగ్గర పడుతున్నా తెచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అవతల వాడు ఉపయోగపడడానికి ఆటోమేటిక్ ఏం చేస్తుంది అతను ఇప్పటి నుంచి వాళ్ళకు తెలిసింది ఏంటంటే సెల్ ఫోన్ దొరికినా సెల్ ఫోన్ ఉన్నా పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇచ్చినట్టు ఆ ఫోన్ పనిచేయదు. అప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడ తీసుకుందో అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. లేకపోతే అదే వ్యక్తి నిజాయితీగా నాకు ఈ సెల్ ఫోన్ దొరికింది అని తీసుకొచ్చి స్టేషన్ అవ్వదు. కాబట్టి సెల్ ఫోన్ పోయిన వాళ్ళు పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇవ్వాలి. సెల్ ఫోన్ ఎవరికైనా జిల్లాలో దొరికినా వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎందుకంటే పోయిన వాళ్ళు కాంప్లైంట్ ఇస్తారు కాబట్టి ఆ సెల్ ఫోన్ మీ దగ్గర ఉన్న పనిచేయదు, మీకు ఉపయోగపడదు. కాబట్టి పోలీస్ స్టేషన్ ఇచ్చినట్లయితే మీ యొక్క నిజాయితీ నిరూపించబడుతుంది, అభినందించబడతారు, గౌరవించబడతారు. కాబట్టి వ్యక్తులలో కూడా దొరికిన వాళ్ళలో కూడా నిజాయితీని ప్రేరేపిస్తుంది టెక్నాలజీ. అంతకుముందు వాడుకుంటాడు కాబట్టి సహజంగా మనిషికి దగ్గర పట్టుకుంటూ ఇద్దాం అనుకుంటాడు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో శ్రీ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానమునకు అనుబంధ దేవాలయమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో రుద్రాభిషేకం, మన్య సూక్తం, సుందరకాండ పారాయణంలతో ప్రత్యేక పూజలు, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, రెనోవేషన్ కమిటీ చైర్మన్ ఇందారపు రామయ్య, వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న క్షేత్రం రామనామ జపంతో మారుమోగింది. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన దీక్షపరులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. దీక్ష విరమణ చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా దీక్ష విరమణ చేశారు. క్యూ లైన్లు నిండి భక్తులు బారులు తీరారు. విద్యుత్ దీప కాంతులతో కొండగట్టు అంజన్న ఆలయం మెరిసిపోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డిఎస్పీ ప్రకాష్, సిఐ రమణమూర్తి, ఎస్ఐ చిరంజీవి భద్రతా ఏర్పాట్లు చేశారు. చెప్పు 80 రూపాయలు. 80 రూపాయలు. 80 రూపాయలు. ఎక్కడ
అంటే కొన్నారా మీరు? ఎంత అది? 80 రూపాయలు. ఎవరు మీ గుల్లా సాగర్ కొబ్బరికాయ కొడితే 10 రూపాయలు. కొడుతుండా ఎవరాళ్ళు? ఎంత నేను బుద్ధి సాగు దగ్గర 10 రూపాయలు ఇస్తారా అని అడిగిన. పార్టీలు ఏవైనా జెండాలు ఏవైనా ముదిరాజుల చైతన్యం జాతి ప్రయోజనాలే తమకు ముఖ్యమని హక్కుల కోసం తెగించి కొట్లాడే సమయం ఆసన్నమైందని హుజురాబాద్ ఎమ్మెల్యే ముదిరాజ్ మహాసభ నాయకులు ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ముదిరాజ్ మహాసభ సీనియర్ నాయకులు అందే బాబయ్య ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ అధ్యక్షులు అంచె రాములు ముదిరాజ్ సంయుక్త ఆధ్వర్యంలో బడుగు బలహీన బహుజన వర్గాల ఆశాజ్యోతి వీరుడు ముదిరాజుల ఆత్మబంధువు పండుగ సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముహిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ ముదిరాజ్, ప్రముఖ యాంకర్ కమెడియన్ బిత్తిరి సత్య ముదిరాజ్ హాజరయ్యారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నియోజకవర్గంతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి ముదిరాజ్ యువత నాయకులు ప్రజలు భారీ ఎత్తున షాద్నగర్ సభకు తరలివచ్చారు. ఆ పండుగ సాయంత్రం ఆ కింజర వ్యక్తి వైద్యానికి పేరు వచ్చింది. మొగలయ్య గారికి పద్మశ్రీ అవార్డు వచ్చిందనే మాట కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ నేను మనవి చేస్తున్నా. వారు ప్రధానంగా చెప్పేది పండుగ సాయంత్రం గురించి చెప్తారు, ఇక్కడ ప్రాంతంలో పోరాటం చేసిన మీరా సాహిబ్ గురించి చెప్తారు. ఈ ఇద్దరు గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల కష్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు. ఆ రోజు రాబిన్సన్ క్రూసోగా పేరు పొందిన పండుగ సాయన మరి పెద్దోళ్ళని కొట్టి పేదోళ్ళకు పెట్టాలన్న సంకల్పం కొద్ది పనిచేసినాడు. ఇవాళ కేవల్ కిషన్ ముదిరాజు గారు మరి మెదక్ జిల్లాలో తండ్రి పట్వారైనప్పటికీ కూడా 100 ఎకరాల భూస్వామి అయినప్పటికీ కూడా ఒక పోరాట యోధుడుగా నిలబడి పోరాటం చేసిన వ్యక్తి కేవల్ కిషన్ ముదిరాజు గారు. ఒక దాటి మీద వచ్చి నిలబడి మేమంతా ఒకటే, ఈ జాతి కోసం ఏమైనా మేము చేస్తామో మీకోసం మేము ఉన్నామని చాటి చెప్పినందుకు మరి పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మందమర్రి శ్రీకృష్ణ గార్డెన్లో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు బి సంజయ్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రతి పేదవాడికి న్యాయం జరగాలని ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారని అన్నారు. 2 రూపాయల కిలో బియ్యం కానీ, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కానీ, పరిపాలనా సౌలభ్యం కోసం తహసీలు వ్యవస్థను మండలాలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఆయన అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే భారతరత్న అవార్డు ఇవ్వాలని ఆయన కోరారు. మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. మన చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా తప్ప అభివృద్ధి ఏమీ లేదని, ఉన్న బొగ్గుబావులు మూత పడుతున్నాయన్నారు. మందమర్రి మున్సిపల్ ఎన్నికలు 2014, 2018లో హామీ ఇచ్చి విస్మరించారని, రాబోయే రోజుల్లో ఈ చెన్నూరు గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేస్తామని అన్నారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నువ్వు పోయే ఒక వ్యక్తివి, నువ్వు స్థానికులు కాదు, మా బాధని మాకు మంచిది కావాలంటే రావడము, ఉద్యోగాలు కావాలంటే రావడము, మాకు బాధ వస్తే కనిపించను, నువ్వు కనిపించే నాయకుడు కేవలం నీ పిఏలు నీ చెంచాలు లక్షలు తీసుకొని మాత్రమే ఇక్కడ అందరికీ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇక డెవలప్మెంట్ సంగతి చెప్తా మీకు. మొన్న 20 లక్షల మంది 20,000 మంది నిరుపేద బిడ్డలున్నారు, ఇల్లు కోల్పోయినారు, కనీసం తల దాచుకున్నామంటే వాళ్ళకి నీడ లేదు. అట్లాంటి వాళ్ళ కోసం
కోసం మాత్రమే మిషన్ భగీరథ తీసుకొచ్చింది. మరి ఎందుకు ఈ బాలకృష్ణకి ఈ కేసీఆర్ ప్రభుత్వం కోటేయాలి? నేను అడుగుతున్నా, మరి ఇంత బాధపడుతున్నా కూడా ఈ సమయంలో మా అక్కలు మా అన్నలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని, వచ్చే ఎన్నికలలో ఆయనకు ప్రజలు పట్టం కట్టాలని ఆకాంక్షిస్తూ జలంధలకి మండలకు చెందిన రాజు బైక్ యాత్ర చేపట్టారు. రోజుకు 100 నుంచి 125 కిలోమీటర్లు బైక్ యాత్ర చేస్తూ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఆదరించాలని తాను ప్రయాణం చేస్తున్న జిల్లాలలో ప్రచారం చేస్తున్నాడు. ఈ యాత్రలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 10 గంటలకు బైక్ యాత్రను ప్రారంభించి సాయంత్రం 6 గంటలకు పూర్తి చేస్తున్నట్లుగా వెల్లడించాడు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన పథకాలు ఎంతో నచ్చాయని, అన్ని వర్గాల సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారన్నారు. అందుకే మళ్ళీ జగనే సీఎం కావాలని బైక్ యాత్ర చేస్తున్నట్లు రాజు వెల్లడించాడు. 26 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్లు, ప్రతి నియోజకవర్గంలో ప్రజలను, ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను కలవనున్నట్లు తెలిపారు. చివరిగా తాడేపల్లి ముఖ్యమంత్రి నివాసంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడమే తన ధ్యేయమని చెప్పుకొచ్చాడు. నెల్లూరు జిల్లా జల్లింక మండలం అన్నవరం గ్రామం నుండి మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగనన్న అనే నినాదంతో జగనన్న గారు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ ప్రతి నియోజకవర్గంలో తెలియజేస్తూ రాష్ట్రంలోని 26 జిల్లాలు 175 నియోజకవర్గాలు తిరగడానికి నిన్న ఉదయం 10 గంటలకి ప్రారంభించారు మా యొక్క ప్రచారకర్త అన్నవరం నెల్లూరు జిల్లా పాలవల్లి మాలకొండరెడ్డి గారు. మరి నిన్న ఉదయగిరి కావలి చూసుకుని రాజుపాలెం వచ్చి రాజుపాలెం నుండి ఈ ఉదయకాల సమయంలో బుచ్చి రావడం జరిగింది. ఇక్కడ నుండి ఆత్మకూరు వెళ్ళి ఆత్మకూరు, నెల్లూరు మీదుగా అన్ని నియోజకవర్గాలు తిరగడానికి మరి బైక్ యాత్ర చేస్తున్నాము. మరి మరలా 2024 సంవత్సరంలో జగనన్న గెలవాలి, ప్రతి నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలి, ప్రతి ఎమ్మెల్యే గారు గెలవాలని ఆశయంతో మరి ఈ యొక్క యాత్ర ముందుకు కొనసాగుతున్నది. మరి జగన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకోవడానికి 175 నియోజకవర్గాలు తిరిగిన తర్వాత మరి తాడేపల్లి జగన్ సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి మరి యొక్క జనాల యొక్క మనోభావాలను తెలియజేస్తూ మరి ఆ ప్రభుత్వానికి పార్టీ పరంగా నేను నా వంతు సహాయం పార్టీకి ఈ రీతిగా నేను సేవ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ మాటలు ఇంతతో ముగిస్తున్నాను. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125వ డివిజన్ పరిధిలోని గాజుల రామారంలో శ్రీ 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 నల్లపూచమ్మ రేణుకా ఎల్లమ్మ దేవస్థాన పునఃనిర్మాణ పనులకు రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి అద్దంకి దయాకర్ రావు, భూపతి రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని భూమి పూజ చేశారు. గాజుల రామారం గ్రామంలో వెలిసిన శతాబ్దాల చరిత్ర మరియు మహిమ కలిగిన అమ్మవారు శ్రీ 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 నల్లపూచమ్మ రేణుకా ఎల్లమ్మ దేవాలయం పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధిలో మా వంతు సహాయ సహకారాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, బస్తీ వాసులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125వ డివిజన్ గాజుల రామారంకి సంబంధించినటువంటి 140 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి నల్లపోచమ్మ వారి అమ్మవారి టెంపుల్ను మరి శిథిలావస్థకు చేరుకున్న సందర్భంలో ఆ అమ్మవారి కమిటీ సభ్యులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి అమ్మవారికి ఒక మంచి ఆలయాన్ని నిర్మించాలనే ఆలోచనతోటి మరి దాన్ని పునర్నిర్మాణం గురించి ఈ యొక్క ఫౌండేషన్ వేయడానికి
మరి టీపీసీసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ గారు ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేశారు. కాబట్టి నిజంగా కూడా ఆలయాలను నిర్మించుకోవడం భక్తి భావనతోటి మరి అందరం కూడా కలిసిమెలిసి కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలన్నటువంటి సందర్భంలో ఈ ఆలయ కమిటీకి సంపూర్ణ మద్దతును మేము తెలియజేస్తూ అతి తొందరలో ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించాలని మా వంతు సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే చూసాం కొన్ని సందర్భాలలో కులాలు మతాలు ఇవన్నీ ఈ రకంగా జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా మరి ఈరోజు నిజంగా కూడా అందరం కూడా ఒక ఆలయాన్ని రకరకాలుగా అందరం కూడా నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. మంచి శుభ పరిణామం. అమ్మవారి ఆశీస్సులు ఈ యొక్క కమిటీ సభ్యులకు, ఈ యొక్క కొత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు మీద ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ అతి తొందరలో ఆ నిర్మాణం పూర్తి చేసి మళ్ళీ ఆలయ ప్రారంభోత్సవానికి విచ్చేసే విధంగా చేద్దామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఆలయం పునఃస్థాపితం కొరకు కమిటీకి అమ్మవారు ఆదేశించింది కాబట్టి ఇవాళ కొత్త గుడి కొరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లకు కాంగ్రెస్ పార్టీ తరఫున మా భూపతన్నతో పాటు మేమందరం కూడా మీకు సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రెండవది, ఈరోజు మతం అనేది అన్ని కులాలను కలిపే ఒక వ్యవస్థగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. అన్ని మతాల సారం కూడా అదే. ఈరోజు పేదోళ్ళ దేవత నల్లపోచమ్మ. పేదలందరూ కూడా ఇలా తెలంగాణ కల్చర్లో పోచమ్మ, కట్టమైసమ్మ, ఎల్లమ్మ ఇలాంటి ఒక గ్రామ దేవతల యొక్క స్ఫూర్తితోని వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తారు. దాంట్లో ఒక మంచిని వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి మతం ఎప్పుడు మంచే చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో నిజంగా ఆధ్యాత్మికత అనేది ఒక గొప్ప బలం. ఈ ఆధ్యాత్మికతను ఎవరు కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గం కతలాపూర్ మండలంలో శ్రీ మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ. కాకినాడ జిల్లా తాళ్లరేవు బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం. 6 దుర్మరణం, 5 తీవ్ర గాయాలు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం. సెల్ ఫోన్ పోతే ఆందోళన వద్దన్న జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్. చోరీకి గురైన 29 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.